అమరావతి రాజధాని అని చంద్రబాబు గారు చెబితే జగన్ వచ్చిన తర్వాత మూడు రాజధానుల డ్రామాలతో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా వేధింపులకు గురి చేశారు. ఎందుకంటే రాజధాని అనేది మీ ఒక్కరికో నా ఒక్కరికో చెందింది కాదు, రాష్ట్రం మొత్తానికి కూడా చెందినటువంటి విషయం అది. సో ఆ తరువాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు భవిష్యత్తులో వస్తే, ఇప్పటి వరకైతే రారు, బట్ భవిష్యత్తులో ఏమో చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంకో వ్యక్తి, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ ముఖ్యమంత్రి అయితే అప్పుడు రాజధానిని కదల్చకుండా ఉండటం కోసం చంద్రబాబు గారు ఒక దుర్భేద్యమైనటువంటి చట్ట రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 28న ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ రోజే ఈ సవరణకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ని సవరించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ 2నే ఇది పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది. సో చట్ట రక్షణ కల్పించడం ఎందుకు అంటే, వాస్తవానికి గతంలో ఎప్పుడు ఎలాంటి ఆలోచన రాలా, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి ఆలోచన రావడంలో తప్పులేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చినా కానీ అమరావతిని టచ్ చేయలేని విధంగా చట్టరక్షణ కల్పించాలి, అది చంద్రబాబు గారి ఉద్దేశం. అయితే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు చెక్ పెట్టబోతున్నారంటే ఎస్, అవుననే సమాధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి. గతంలో 2014-19 మధ్యలో అమరావతి రాజధాని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేశాడు. కానీ 19 ఎన్నికల్లో గెలిచిన తరువాత అమరావతి కాదు 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు, నిన్న మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే అమరావతి విషయంలో వైసీపీ దొంగ నాటకాలు ఆడుతుంది. అవకాశ అనుకూల పరిస్థితులను వాళ్లకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ చేస్తున్నటువంటి ఎత్తుగడ. సో దీన్ని చంద్రబాబు గారు ఎలా చెక్ పెట్టబోతున్నారు? రేపు అసెంబ్లీలో వైసీపీ అమరావతికి మద్దతు తెలుపుతుందా లేదా? సో ఇక్కడ వైసీపీ దొరకపోతుంది. ఇంకో మాట కూడా చెప్పారు చంద్రబాబు గారు, అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామాలు మొత్తం కూడా రేపు మేము అసెంబ్లీలో ఎండగట్టబోతున్నామని కూడా చెప్పారు. అంటే ముందు ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు అనేది నాకు తెలిసి వీడియో ప్రజెంటేషన్ ఏమన్నా చేసి చూపిస్తారు, లేదా దాని గురించి చంద్రబాబు గారి గతంలో ఏం మాట్లాడాడు అనేది చదివి వినిపించే అవకాశం అయితే ఉంది. సో ఇది వైసీపీకి ఇరకాటంలో పడింది. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఇరకాటంలో పడుతున్నారు. ఎందుకంటే అమరావతిని వ్యతిరేకించాలా అనుకూలించాలా, అంటే అమరావతికి మేము యాక్సెప్ట్ అనాలా, లేదు అమరావతి కాదు 3 రాజధానులే మా విధానం అనాలా? జగన్మోహన్ రెడ్డి ఏం స్టాండ్ తీసుకుంటాడు? రేపు చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వచ్చి అదే ప్రశ్నిస్తాడు, అమరావతి రాజధాని అని మేము బిల్లు పెడితే మీరు ఎందుకు మద్దతు తెలపలేదు, జగన్ సమాధానం చెప్పాలి అంటే ఏం సమాధానం చెప్పాలి? సో ఇది వైసీపీకి అత్యంత గడ్డు పరిస్థితిలాగా మారింది. దీంతో ఎప్పుడైతే అమరావతి కోసం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుందో, దీనికి ఆమోదం తెలిపే కార్యక్రమం జరుగుతుందో అని ప్రకటించారో వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏమంటాడు, ఇప్పుడు దీని మీద అసలు చర్చ పెట్టాల్సిన అవసరం ఏముంది, దీన్ని కేంద్రానికి పంపాల్సిన అవసరం ఏముందని చెప్పి మాట్లాడాడు. అంటే వాళ్ళలో ఉలిక్కిపాటు అనేది మొదలయ్యింది. ఆ ఉలిక్కిపాటుతోనే నేను సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడింది సపరేట్గా ఒక వీడియో చేద్దాం, ఏం మాట్లాడాడు ఏంటనేది. ముందు దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. రాజధానిపై జగన్ కుట్రలన్నీ అసెంబ్లీలో ఎండగడదాం, అమరావతికి చట్టబద్ధతపై 28న తీర్మానం, అదే రోజు కేంద్రానికి, వీలైతే ఏప్రిల్ 2నే పార్లమెంటులో బిల్లు. అమరావతి కేవలం రాజధాని కాదు, అది ప్రజల భావోద్వేగం. మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వ్యాఖ్యలు. అమరావతిని దెబ్బతీసేందుకు జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో చేసిన కుట్రలు, అప్పట్లో మంత్రులు వైకాపా నాయకులు అమరావతిపై పదే విషం కక్కడం, రాజధానిని కాపాడుకోవడానికి రైతులు చేసిన ఉద్యమాన్ని అణిచివేసేందుకు సాగించిన దమనకాండను ప్రజల ముందుంచాలని మంత్రి మండలి నిర్ణయించింది. విజయవాడ గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటిస్తే అప్పట్లో విపక్ష నేతగా జగన్ దాన్ని సమర్థించారని, వైకాపా అధికారంలోకి వచ్చాక మాట మార్చి 3 రాజధానుల పేరుతో నాటకానికి తెరతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై శనివారం శాసనసభలో చర్చించి తీర్మానం చేయాలని చెప్పి పేర్కొన్నారు. సో తీర్మానం ఆమోదించిన రోజే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుంది. వీలైతే ఏప్రిల్ 2నే అది పార్లమెంటులోకి కూడా
వస్తుంది అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను చూసిన తర్వాత అమరావతికి 100కు 100% చట్టరక్షణ కల్పించాలి అనేది అందరి మాట. ఇది ఏ ఒక్కరి మాట కాదు. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు గారు అమరావతి రాజధాని నినాదంతో ఆయన ఎన్నికలకు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నినాదంతో ఎన్నికల్లోకి వెళ్ళాడు. ఏమైంది? 3 ప్రాంతాల్లో ప్రజలు తరిమి కొట్టారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నా జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం వైజాగ్ను రాజధానిగా చేయాలి అనేది ఆయన ప్రధాన ఇంటెన్షన్. బట్ ఆ వైజాగ్లో అయినా జగన్మోహన్ రెడ్డిని ఆదరించారా? ఆదరించాల. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని బయటికి తరిమేశారు. అంటే 3 ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు. ఏ ఒక్క ప్రాంతమో కాదు. అంటే ముక్త కంఠంతో రాష్ట్రం అంతా కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే అది రైతుల త్యాగఫలం. రైతులు స్వచ్ఛందంగా 3 పంటలు పండే భూమిని రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్ తరాల యువత కోసం, వారి భవిష్యత్తు కోసం త్యాగం చేశారు. సో అలాంటి త్యాగాన్ని ఎవరూ మర్చిపోరు. నోటికి అన్నం తినే ఏ వ్యక్తి కూడా రైతు చెడిపోవాలనో లేదా రైతు బాధపడాలనో కోరుకోడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఏం చేశాడు? రైతులని రోడ్డు మీద నిలబెట్టాడు. ఈవెన్ మహిళా రైతులు కూడా రోడ్డు మీద టెంట్ కింద నిలబడి ధర్నా చేయాల్సిన పరిస్థితి. ఏ రోజు వాళ్ళ మొహం కూడా చూడాల జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ఉసురు ఉత్తినే పోద్దంటే పోదు. మొన్న ఎన్నికల్లో తగిలింది, జగన్మోహన్ రెడ్డికి గట్టిగానే తగిలింది. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు భవిష్యత్తులో వచ్చినా, జగన్మోహన్ రెడ్డి అయితే రాడు ససేమిరా, అలాంటి వ్యక్తులు ఏమో 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అలాంటి మనస్తత్వం ఉన్నోడు ఎవడైనా రావచ్చు. వచ్చినా కానీ అమరావతి జోలికి వెళ్లకుండా ఒక దుర్భేద్యమైనటువంటి చట్ట రక్షణ కల్పించాలి అనేది చంద్రబాబు గారి ఉద్దేశం. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చి చూద్దాం. అమరావతి శాశ్వత రాజధాని, భవిష్యత్తులో రాజధానిని మార్చకుండా అసెంబ్లీలో తీర్మానానికి కేబినెట్ ఓకే. దీనికి సంబంధించి తరచూ మార్పు చేయకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచేందుకు శాసనసభలో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు నాయకత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికోసం ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించింది. సో రేపు చేయబోయే తీర్మానం ఏంటంటే ఈ పునర్విభజన చట్టం 2014 ఏదైతే ఉందో దానిలోని సెక్షన్ 5ను సవరించాలి అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నటువంటి కోరిక. సో ఏంటి అసలు ఈ సెక్షన్ 5 ఏంటంటే, సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2లో అమరావతి వద్ద అనే పదాన్ని చేర్చాలని, అలాగే సెక్షన్ 5కు వివరణలో మరియు అమరావతి అనగా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగరాలు ప్రాంతాలు కలిసి ఉంటాయి అనే పదాలు. అంటే చాలా క్లియర్గా రాజధాని అంటే ఏంటి, అమరావతి అంటే ఏంటి, దాని పరిధి ఎంత. సో ఇలాంటి విషయాలన్నీ కూడా అందులో స్పష్టంగా చేర్చాలి అనేది రేపొద్దున తీర్మానంలో చేయబోయే తీర్మానం. దీన్ని కేంద్రంలో కూడా పార్లమెంట్లో ఓకే చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి కాదు కదా, రాజారెడ్డి దిగొచ్చినా కానీ అమరావతి విషయంలో జోక్యం చేసుకోలేరు, మరొక రాజధాని అనే అంశాన్ని బయటికి తేలేరు. అందుకనే చెప్పా, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిగా మారబోతుంది అమరావతి విషయంలో. సో జగన్ అనుకున్నంత ఈజీగా ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇటుపక్క కూటమి నుంచి ఒకే ఒక ప్రశ్న స్పష్టంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అమరావతికి అనుకూలమా, 3 రాజధానులకు అనుకూలమా? అమరావతి అంటాడా, 3 రాజధానులు అంటాడా? చెప్పి ఎన్నికలకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. నువ్వు అమరావతి ఒప్పుకున్నావా, ఒప్పుకోవాలి. అప్పుడు కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే 14లో కూడా ఒప్పుకున్నాడు, 19లో మాట మార్చాడు. అంటే గెలవడం కోసం దొంగ డ్రామాలని ప్రజలు అర్థం చేసుకుంటారు. లేదు నేను 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాను అంటే ఆల్రెడీ 3 రాజధానులు అంటే మొన్న ఎన్నికల్లో ప్రజలు సినిమా చూపించారు. సో అంతకంటే పెద్ద సినిమా తర్వాత ఎన్నికల్లో చూపిస్తారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికలు అంత ఈజీగా ఉండవు, వైసీపీ అనుకున్నంత ఈజీగా ఉండవు. చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు ఉంది, ఖచ్చితంగా అదంతా మేము పోగేసుకుంటాం, మాకు ఓటు బ్యాంక్ ఉంది వచ్చే ఎన్నికల్లో, ఇవంతా ఉండదు. ఇప్పుడు ఎన్నికల కంటే రాబోయే ఎన్నికలు చాలా క్లిష్టంగా మారుతాయి. జగన్మోహన్ రెడ్డికి అవేర్నెస్ పెరుగుద్ది. ఖచ్చితంగా రాజధాని ఏంటనేది జగన్మోహన్ రెడ్డి చెప్పి రావాలా. సో అది కష్టమైన విషయమే. సో దీంతోపాటు మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారనుకోండి. సో మొత్తంగా ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అమరావతి విషయంలో చట్టబద్ధత కల్పించాలి. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే కేవలం అమరావతి మాత్రమే తప్ప మరొకటి కాదు. వేరొక వ్యక్తి వచ్చినా
ఎంతమంది వ్యక్తులు వచ్చినా అమరావతి విషయంలో మరొక డెసిషన్ ఉండకూడదనే ఆ ఉద్దేశంతోనే ఈరోజు అమరావతికి చట్టబద్ధతకి అయితే చంద్రబాబు గారు పూనుకున్నారు. మొత్తంగా ఇది వైసీపీ నాయకులను ఇరకాటంలో పెట్టే అంశంగా మారింది. రేపు అసెంబ్లీలో జరిగే చర్చకు వీళ్ళు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి. ఎక్కడితో ఆగిందా లేదు, పార్లమెంట్కి వెళ్తుంది బిల్లు. సో పార్లమెంటులో కూడా అనుకూలమా వ్యతిరేకమా అనేది చెప్పాల్సిన పరిస్థితి వైసీపీకి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ సమాధానం చెప్పాలి, అక్కడ ఎంపీలు సమాధానం చెప్పాలి. అంటే రెండు రకాలుగా కూడా వైసీపీ ఇరకాటంలో పడబోతుంది.